Hello mo, welcome back to my channel. This is Orekiku reporting from Ireland. యాందిరయ్యా యాన్ చేస్తున్నా మ్యాగీ వండడానికి ట్రై చేస్తున్నాం కాకపోతే ఈ పక్క గిన్నెలో ఉన్న చికెన్ నన్ను దెంగి తినేసి అని తెగ టెంప్ట్ చేసేస్తాను. కానీ పొద్దున్నే చికెన్ అంటే తింటే తరిగిపోద్దులే తిను. తినొచ్చు కానీ చికెన్ మనది కాదమో వేరేటోడు వండుకో. వాడోడు వండుకున్న చికెన్ దొంగ పుకొన్లుగా దెంగి తిన్నా రూమ్ లాగా తెలిసిందనుకో బతుకున్నా సుల్లి అని ఈ దేశం మీద ఉన్న దెంగులని దెంగుతాడు. అందుకే నా మ్యాగీ నేను గుద్ద మూసుకొని తిని షిఫ్ట్ కి దెంగేస్తున్నా. సో స్వీట్. ఐర్లాండ్ లో కార్ నడపాలంటే పెట్రోల్ కంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ అంటాము. ఆ ముక్క నాకు చాలా లేట్ గా తెలిసింది. సరే ఇన్సూరెన్స్ తీసేసుకుందాం అనుకుంటే 1,50,000 కార్ కి 2.5 లక్షలు ఇన్సూరెన్స్ అంటాము. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఓరి బాబు నీకు ఉన్నది ఆడి కారు కాదురా అగ్గిపెట్ట కార్ అని చెప్పి రేట్ తక్కువ చేయమంటే కుదరదన్నారు. ఈడ బార్గెనింగ్ కుదరదు కానీ నెక్స్ట్ డే పడగానే ఇన్సూరెన్స్ తీసుకుందాం అనగానే పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. కార్ దింకపోయి నడి రోడ్డు మీద వదిలి దింగిరము. చెలోయిగా క్యాబ్ బుక్ చేసుకుని ఘాటా స్టేషన్ కి వెళ్ళి గంటలు బయటలాడి ఫైనల్లీ 3 ఫైన్లు వేసి కార్ తీసేసుకోమన్నాడు. కార్ పట్టుకున్నది ఒక దగ్గర ఘాటా స్టేషన్, ఇంకో దగ్గర రికవరీ సెంటర్, మరొక దగ్గర. దీనమ్మ రోజంతా తిరిగి గుద్ద గులాబీ అయిందేమో. రామచంద్ర ప్రభు. సరే 2 రోజులు ఆగి తెచ్చుకుందాం అనుకుంటే డైలీ €35 ఫైన్. ఇన్ కేస్ 21 డేస్ లో నేను కానీ కార్ తీసుకోకపోతే సీదా స్క్రాప్ కేసు పడదింటారంట. ఫైన్ కు ఒక €125, క్యాబ్ కు ఒక €25. INR కి కన్వర్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 16,000 కి ఒక్కబడింది. ఈ పంచాయతీ వల్ల మన షిఫ్ట్ కూడా దెంగేసింది కాబట్టి అదొక 10,000 బొక్క. ఫైనల్ గా నేను ఏమంటానంటే